నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు పట్టణంలో సంచలనం రేపిన వికలాంగురాలు కవిత హత్య కేసును ఛేదించిన చిత్తూరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించిన డీఎస్పీ సాయినాథ్. విద్యార్థులకు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అత్యుత్తమమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ఎక్సైజ్ ఎస్ఐ మోహన్ కృష్ణ. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తిరుమల ఆలయంలో 10 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు పట్టణంలో సంచలనం రేపిన వికలాంగురాలు కవిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. గణేష్తో పాటు మరొకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు పట్టణానికి చెందిన కవిత, గణేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, అయితే గతంలో కూడా వీరి వివాహ విషయమై గొడవలు జరగడంతో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసినట్లు వెల్లడించారు. అయితే గణేష్ 2021వ సంవత్సరంలో IPL రాజస్థాన్ రాజ్ వార్స్ టీం తరపున ఆడుతూ ఇండియా ఇంటర్నేషనల్ వికలాంగుల టీంకు సెలెక్ట్ అయ్యాడని, ఈ నేపథ్యంలో తనకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న దురాశతో కవితను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే కవిత పదే పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో 2025 డిసెంబర్ 31వ తేదీన తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి టానా వైపు రావాలని చెప్పడం జరిగిందని, గణేష్ మాటలు నమ్మిన కవిత ద్విచక్ర వాహనాన్ని చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్ వద్ద విడిచిపెట్టి ఆటోలో గంగాధర్ నెల్లూరు సమీపంలో ఉన్న టానాకు చేరుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదే రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో యలంరాజుపల్లి సమీపంలో కవితని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని గణేష్ గంగాధర్ నెల్లూరు వైపు వెళ్లడం జరిగిందన్నారు. ఇద్దరి మధ్య మాటల నేపథ్యంలో మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో గంగాధర్ నెల్లూరు సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో 11 గంటలకు కవితపై దాడి చేసి హతమార్చడం జరిగిందన్నారు. ఎవరికి అనుమానం రాకుండా కవిత మొబైల్ ఫోన్ను చిత్తూరు వైపుకు వెళ్తున్న లారీలో పడేసి మృతురాలు కవిత మృతదేహాన్ని బాహుదా నది వద్ద పడేసి పరారయ్యాడని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితుడు గణేష్ను కట్టమంచి వై జంక్షన్ మైదా ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులను ఈ సందర్భంగా డీఎస్పీ సాయినాథ్ అభినందించారు. కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత సిబ్బంది, కవిత బంధువులతో పాటు ఆ కవిత యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా టెక్నికల్గా ఆమె జీడినల్లూరు, ఎన్ఆర్పేట, ముతుకూరు గ్రామ పరిసర ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయినందువలన క్షుణ్ణంగా ఆ ఏరియాలో పొదల్లోనూ, కాలనీల్లోనూ, కొద్ది చెరువులు, తర్వాత ఒంక ప్రాంతాల్లోనూ సర్చ్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి ఆమె సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. ఆ విధంగా ప్రతిరోజు కూడా మా సిబ్బంది, వారి బంధువులు ఆ ప్రాంతాల్లో వెతకడము, విచారించడము జరిగినాయి. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. చివరిగా 7వ తారీఖున సాయంత్రం ఆమె శవము జీడినల్లూరు నీవా నది రివర్ బ్రిడ్జి కింద మురికి కాలంలో పడినడము గమనించడం. మళ్ళా తర్వాత ఆ సమాచారం పైన ప్రారంభంలో వచ్చినటువంటి ఉమెన్ మిస్సింగ్ కేసుని హత్య కేసుగా మార్చి బాడీని ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్మార్టంకి తరలించి మరుసటి రోజు క్షుణ్ణంగా బంధువుల సమక్షంలో పూర్తిగా శవ పంచనామా చేసిన తర్వాత మళ్ళా ముద్దాయి కోసము పోలీసులు టీమ్గా ఏర్పడి అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ఆమె ఎప్పుడైతే మిస్ అయిందో అతనిపై అనుమానం కానీ ఆ సమయంలో కూడా అతన్ని పోలీసులు విచారించడం జరిగింది. కానీ అతను ఎలాంటి సమాచారం అప్పుడు మనకు చెప్పారు. ఎప్పుడైతే శవం వచ్చిన తర్వాత అతన్ని గట్టిగా అతని కోసము విచారించి విచారణలో భాగంగా ఈరోజు వై జంక్షన్ వద్ద
12 గంటలకు 12:30 గంటలకు సిఐ గట్టికంటే వాళ్ళ సిబ్బందికి అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినప్పుడు అతను ఈ వివరాలన్నీ అతను ఎందుకు చంపిండే విషయాలన్నీ అడిగితే అతను ఒక బ్యాంక్ మేనేజర్గా ఈ మధ్య కాలంలోనే జాయిన్ కావడం జరిగింది. అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్స్ ఇద్దరికి ఉంది. ఒకరికొకరు సెటిల్ కావాలని కూడా భావిస్తున్నారు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతని పొజిషన్ చేంజ్ అయినందువల్ల ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆయన కలిగి ఈమెని అవాయిడ్ చేయడం మొదలుపెట్టినాడు. ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఈ వ్యవహారము వచ్చింది. అప్పుడు జరిగినటువంటి కౌన్సిలింగ్స్లో గణేష్ నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మనిషి సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతను 31st నైట్ పెళ్లి నెపంతో బయటికి పిలిపించి పథకం ప్రకారం అతని యొక్క 3-వీలర్ సైకిల్ ఉంటుంది కదా, ఆ చెత్తపొదలోకి తీసుకొని పోయి ఆ చక్రానికి ఉండే మడ్ ఐరన్ పార్ట్ ఉంటుంది చేసి ఆమెను పదే హిట్ చేసి గాయం కలిగించేసి తర్వాత నీవా నదిలో విసులో పడేసి చంపేసిన అని చెప్పేసి క్లియర్గా పెద్ద మనిషి సమక్షంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అతన్ని ఉన్న ఆధారాలతో కొత్తగా మేజిస్ట్రేట్ ముద్ర హాజరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మొబైల్ ఎవరైతే మన కవిత మొబైల్ ఉందో ఆ మొబైల్ కూడా అతను నేరం చేసిన తర్వాత దొరకకూడదని చెప్పేసి ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక లారీలో పడేయడం జరిగింది. అది టెక్నికల్గా మాకు అనలైజ్ చేస్తే 1వ తారీఖునే ఆర్ని తిరుమలూరు ఆర్ని దగ్గర లొకేషన్ స్విచ్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఇతని మొబైల్ కూడా అతను పనిచేస్తున్నటువంటి బ్యాంక్లోనే లాకర్ అతని యొక్క టేబుల్లో పెట్టి అతను నేర స్థలానికి ఆ అమ్మాయిని తీసుకొని చెప్పడం అంటే ఆధారం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినాడు. ఇది ఈ కవిత యొక్క హత్యకు సంబంధించినటువంటి పోలీసులు విచారణలో తేలినటువంటి. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని డివైఈఓ ఇంద్రాణి అన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి గాండ్లపల్లి నగర పాలకోన్నత పాఠశాలలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు సెల్వరాజ్ మోహన్, ఎక్సైజ్ ఎస్ఐ మోహన్ కృష్ణ, పిహెచ్సి డాక్టర్ దయాసాగర్, ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్య పైన సమగ్ర దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. విద్యాశాఖ పోలీస్ అధికారుల సమన్వయంతో మత్తు పదార్థాలు విక్రయించే దుకాణాలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు వారికి అవగాహన కలిగించాలన్నారు. పొగాకు, మత్తు పదార్థాలు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు దారితీస్తుందని వాటికి బానిస కాకూడదని తెలిపారు. చదవలేము వెళ్ళిపోవడం కాకుండా సో మనం ఎప్పుడైనా మన ఫిజికల్ ఫిట్నెస్ ని అలాగే మన ఇంప్రూవ్ చేసేటువంటి స్కిల్స్ ని మన చైల్డ్హుడ్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అంటే డ్రగ్స్ నుంచి కావచ్చు, టొబాకో కన్సంప్షన్ అంటే పొగాకు మరియు మత్తు పానీయాల నుంచి మనం దూరంగా ఉండడమే కాకుండా మనం రక్షించుకోవడం కాకుండా మన కుటుంబాన్ని ఈ సమాజాన్ని కూడా మనం రక్షించగలము. అండ్ ఆల్సో మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వేరేగా ఈరోజు రావడానికి కారణం సో డ్రగ్స్ ఇప్పట్లో సమాజంలో చాలా ముఖ్యంగా యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉంటాయి. దాని నుంచి మనం దూరం జరగడానికి మేలుగా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఏమవుతుంది, ఏంటి ఈ డ్రగ్స్ అంటే ఏదైతే ఒక పదార్థం మనం తీసుకుంటే మన యొక్క నర్వస్ వ్యవస్థ మేము 8th 9th 10th అవ్వబోతాము. సో నర్వస్ సిస్టమ్ ఉంది కదా,
న్యూరాన్స్, డెండ్రాన్స్, డెండ్రైటిస్, యాక్సాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట పెద్ద వ్యాధి వస్తుంది. సో అది మన సెరెబ్రల్ అనే 3 భాగాలు ఉంటాయి అంటారు మెదడులో, దాంట్లో ఇంపాక్ట్ చేసి ఒక కణంలో తీసుకెళ్తున్నాము. సో అది ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో మనలో ఉన్నటువంటి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఆ కణంలో ఉండేటప్పుడు దాన్ని ఏం చేస్తున్నారో నాకే తెలియనటువంటి సిచ్యువేషన్ జరిగిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఈ గంజాయి కానీ లేకపోతే ఈ డ్రగ్స్ కానీ ఇవి మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తీసుకెళ్ళడానికి దోహదపడతాం. కాబట్టి దాని జోలికి పోకుండా మనం స్వయం నియంత్రణ చేసుకోవాలనుకుంటున్నాం. పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ను రద్దు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ వివిధ రంగాలలో పనిచేసే పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన 15 డిమాండ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ పెన్షన్ వాలిడేషన్ యాప్ ద్వారా ప్రతి ఏటా పెరగాల్సిన పెన్షన్ పెరగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగాలలో పనిచేసే విశ్రాంత పొందిన పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ యాప్ను రద్దు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వము పెన్షనర్ల పైన పెన్షనర్లకు జతచేసే విధంగా పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను మార్చ్ 2025లో తీసుకొచ్చారు. ఇది దుర్మార్గపు చర్య. పెన్షన్ అనేది ప్రతి ఎంప్లాయీకి హక్కు. సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ అన్ని జడ్జిమెంట్లు కూడా చెప్పేసి ఎంప్లాయీస్ను సర్వనాశనం చేయాలని, పెన్షన్ను ఇవ్వకూడదని, ముఖ్యంగా పెన్షనర్స్ చాలా బాధపడాలని చెప్పేసి ఈ కఠోరమైన గవర్నమెంట్ చాలా నీచమైన చర్య తీసుకునింది. ఈ బిల్లును విత్డ్రా చేసేంత వరకు మా ఎంప్లాయీస్ అందరూ కూడా, మా పెన్షనర్స్ అందరూ కూడా పోరాడాలని కోరుకుంటూ మన ఈ యొక్క అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఉద్యమానికి ఇంకొక డేట్ ఉంది. ఆ రోజు కూడా అందరూ ఈ అక్కడ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు, విప్లవ వందనాలు. కామ్రేడ్స్, ఈరోజు రిటైర్డ్ అయిన పెన్షనర్స్కి అన్యాయం జరుగుతుంది తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి నిర్వహించిన ఈ ర్యాలీని ఇక్కడ మన గాంధీ సర్కిల్ దగ్గర నిర్వహిస్తున్నారు. ఇక్కడ పొందుపరిచిన డిమాండ్స్ అన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. దానికి గాను మన పెన్షన్ అసోసియేషన్ మా బ్రదర్స్, మా గురువులు వాళ్ళంతా ఇక్కడ కలిసి రావడము, ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనికి న్యాయం కావాలని మెమోరాండము అక్కడ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం బట్టి పెన్షన్ రావాల్సిన అన్ని విధాలైన న్యాయమైన పద్ధతుల్ని నెలకొల్చుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నిర్దేశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పట్టడం జరిగింది. దీనికి మా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ మొత్తము మద్దతుగా ఉంటుందని మా ఎన్ఎఫ్పి తరఫున తెలియపరుస్తూ ఈ రోజు నుండి రాబోయే వరకు ఏ కాల్ ఇచ్చినా ఈ యొక్క పెన్షన్ అసోసియేషన్కి మేము ముందుంటామని ఎన్ఎఫ్పి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డిఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డిఆర్ఓ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో డిఆర్ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను బాగా నిర్వహించాలన్నారు. చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ఓవరాల్ ఇన్ఛార్జిగా ఉంటారన్నారు. జనవరి 26వ తేదీన నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఉదయం 9 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలన్నారు. పెరేడ్ కోసం ఏఎన్సీ, ఇతర స్క్వాట్ విద్యార్థుల ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓకు సూచించారు. జాతీయ సమైక్యత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయపు ప్రతినిధికి సూచించారు.
ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని, ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు తెలియజేసేలా శకటాల ప్రదర్శన చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై స్టాల్స్ ఏర్పాటు అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. హాజరైన వారికి స్నాక్స్, వాటర్ అందించాలన్నారు. ప్రధాన వేదిక వద్ద స్టేజ్ డెకరేషన్, సిట్టింగ్ ఏర్పాట్ల వద్ద అవసరమైన చర్యలు తీసుకొని పనులను పూర్తి చేయాలన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా చేపట్టడం జరిగిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవడం జరిగిందన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలను 93% వరకు చేపట్టామని పేర్కొన్నారు. 2024వ సంవత్సరంలో 6 లక్షల పైచిలుకు భక్తులు రాగా 2023లో 6,47,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నట్లు చైర్మన్ వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు శ్రీవారికి హుండీ ద్వారా 41 కోట్ల రూపాయల ఆదాయంగా సమకూరిందని, అలాగే 44 లక్షల లడ్డూలను కూడా విక్రయించడం జరిగిందన్నారు. గత ఏడాది కంటే 27% అధికంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టామని చైర్మన్ స్పష్టం చేశారు. స్వామివారికి 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్తో అలంకరణ అద్భుతంగా నిర్వహించామన్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్వామివారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో అనుమతించామని తెలిపారు. 10 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన సిబ్బందితో పాటు భక్తులకు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తులకు అర్థమయ్యేలాగా 400 హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భక్తులకి తెలియజేయడం జరిగింది. తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా మన అధికారులందరూ శ్రమించి బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ పోలీసుల యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి బ్యారికేడ్లు కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయటం జరిగింది. ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో నిరంతరం అన్నప్రసాదాలు ఇవ్వటం జరిగింది. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27% అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడిగా బాదం పాలు సరఫరా చేయటం జరిగింది. దాదాపు 1000 మంది అన్నప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది. ఈ పిఎస్సి 1, 2, 3, 4, 5తో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు 100% సంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది. నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో పిఎస్సి 5 ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. అది ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు పొందటంలో సౌకర్యవంతంగా గదులు ఈసారి భక్తులకు కేటాయించడం జరిగింది. తొలి 3 రోజులు టోకన్ కడిన భక్తులకి దర్శనం కల్పించటం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇకపోతే ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం సెట్ భక్తులకి ఈ సంవత్సరం విశేషంగా ఆకర్షించింది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని ఎస్వి గెస్ట్ హౌస్ సమీపంలో అదుపు తప్పి కారు డివైడర్ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. అయితే కారులో ఉన్న బెలూన్ సకాలంలో ఓపెన్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఒకసారిగా కారులో ఉన్న హ్యాండిల్ పనిచేయకపోవడంతో డివైడర్ను ఢీకొన్నట్లు భక్తులు మీడియాకు వెల్లడించారు. అయితే కారు వెనుక కూర్చొని ఉన్న ప్రయాణికులకు గాయాలు కావడంతో గాయపడ్డ భక్తులను తిరుమలలోని అశ్విని హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స చేయిస్తున్నారు. జరిగిన ఘటనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.